కాబట్టి ఇప్పుడు భృగువు ఇచ్చిన దాంట్లో దోషం లేదు, కానీ భృగువు ఇచ్చినటువంటి శాపవాక్కునందు దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు, లోకమంతా వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయిందో తెలుసా అండి? నీవు అన్నీ తిను అన్నాడు కదా, ఇప్పుడు ఆయన అన్నీ తినడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన అశుచి అవుతాడు. అందులోకి పట్టుకెళ్ళి మీరు అశుద్ధం పడేసినా కాలవలసిందే. ఇప్పుడు అగ్నిహోత్రుడే తిన్నాడు, అగ్నిహోత్రుడు అలా అన్నీ తినేస్తుంటే ఆయన అశుచి అయిపోతాడు. నిన్ననేగా మీరు విన్నారు, అమృతం తాగినా ఆచమనం చేయవలసి వచ్చింది. ఇంకా అశుద్ధం తినవాడు ఆచమనం చెయ్యొద్దు. అగ్నిహోత్రుడు అన్నీ తింటుంటే అశుచి అవుతాడు. అశుచి అయితే అన్ని చోట్ల ఎక్కడ ఏం కాలుస్తున్నాడో ఎవరికీ తెలియదు. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం నిష్ఫలమైపోతుంది. ఎందుకైపోతుంది? మీరు అగ్నిముఖత ఇచ్చినవి పుచ్చుకోవడానికి ఆయనకు అధికారం లేదు. ఎందుకనంటే ఆయన అశుచిగా ఉన్నాడు. అశుచిగా ఉన్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలకు అన్నం దొరకదు. ఇది పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది, ప్రభుత్వం మన దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటుంది. పన్ను కట్టించుకున్న ప్రభుత్వం ఇంకొంతమందికి గ్రంథాలయాలు పెడుతుంది, హాస్పిటల్స్ పెడుతుంది, కారాగారాలు పెడుతుంది, దొంగల్ని తీసుకెళ్లి అందులో పెడుతుంది, పుస్తకాలు చదువుకునే వాళ్ళని ఇందులో చదువుకోమంటుంది, కొంతగా ఉద్యోగాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది, జీతాలు ఇచ్చి పన్నులు కట్టించుకుంటుంది. ఏ ప్రభుత్వం జీతం ఇచ్చి పన్ను కట్టించుకుంటుందో మళ్ళీ ఈ పన్నుతో నడిపిస్తూ ఉంటుందో వ్యవస్థని, అలాగే పరమేశ్వరుడు ఒక వ్యవస్థ చేశాడు. నీకు దేవతలు ఐశ్వర్యం ఇస్తారు, వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది, దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంట ఇంటికి తెచ్చుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుని, ఆ హవిస్సు వాళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ యజ్ఞం చేయి, కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇయ్యి, మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు. ఈ చక్రం ఇలా తిరగాలి, ధర్మచక్రం అనుష్ఠానపరంగా తిరుగుతూ ఉండాలని ఈశ్వరుడు నియమనం చేశాడు దానికి. ఇప్పుడు అగ్నిహోత్రుడు అశుచి అయిపోయాడు అనుకోండి, దేవతలకు భోజనాలు ఎలాగా? వాళ్ళకి అన్నం ఉండదు, కవ్యం నడవదు కాబట్టి పితృదేవతలకి కవ్యం వెళ్ళదు, పిండ ప్రదానం లేదు. దేవతలు అనుగ్రహించారు కాబట్టి వర్షాలు లేవు, కాబట్టి భూలోకంలో పంటలు లేవు, వీళ్ళెవరికే అన్నం దొరకదు, నదుల్లో నీరుండదు, దాహం తీరదు. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఏమైపోయి ఇబ్బందిలోకి వెళ్ళాయి. నువ్వు నేను అసత్యం పలికాను అని నువ్వు అనుకుంటే నాకు ఇంకేమైనా శాపం నువ్వు ఇచ్చి ఉండవలసింది. ఇప్పుడు నువ్వు అన్న మాట వల్ల ఏమైందో తెలుసా? మొత్తం లోకముల యొక్క వ్యవస్థ అంతా ఆగిపోయింది. నేను అసత్యం పలికానన్నావు, నువ్వు కోపంతో తొందరపడ్డావు, తొందరపడి నా మీద విడిచిపెట్టిన వాక్కుకి మొత్తం లోకముల యొక్క స్థితి అంతా కూడా నిలబడిపోయింది. కోపం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయో చూడండి. గబ్బా ఒక్క మాట నోరు జారిపోయిందో ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అగ్నిహోత్రుడు అడిచిన తిట్టినం మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచిన ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగ్గు చేసినం చెడు ఇహమున్ పరము ఇది సిద్ధము కావుటెరింగి భక్తి ఎప్పుడు ధరణి సురోత్తముల పూజల తంపుదు అల్కనోడుదు. నేను కూడా నిన్ను శపించగలను, కానీ అనుష్ఠాన తత్పరులై వేదాంగములను నేర్చుకుని నిత్యం దేవతల్ని పరమభక్తితో ప్రీతితో పూజ చేసేటటువంటి బ్రాహ్మణుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎగ్గులు పలికినా తిట్టినా పొడిచినా కొట్టినా ఓర్పు వహించి మాట్లాడటం లేదు తప్ప తిరిగి శాపం ఇవ్వలేని వాళ్ళకు కాదు. అందుకని ఊరుకున్నారు భృగువు అని. ఇంకా ఎలాగో నేను ఏమీ చెయ్యలేని, ఈ లోకానికి ఏ ఉపకారం చెయ్యగలిగే స్థితి నాకు పోయింది అని సర్వప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేసేశాడు. అంటే లోకంలో ఎక్కడా వేడి లేదు, ఇక అగ్నిహోత్రం ఆగిపోయింది. అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయోగాదులు ఆగిపోయాయి, నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయాయి, దేవతలకి హవిస్సులు ఆగిపోయాయి, పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి, పిండ ప్రదానాలు ఆగిపోయాయి, ఇక్కడ వర్షాలు ఆగిపోయాయి, లోకమంతా సంక్షోభంలో వెళ్ళిపోయాయి. అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏ ఆపదొచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి, అయ్యా ఇదిగో భృగువు అగ్నిహోత్రుణ్ణి శపించాడు, అగ్నిహోత్రుడు కాంతినంతటినీ ఉపసంహారం చేసేశాడు, ఎక్కడ ఏమీ జరగట్లేదు, ఎలా అన్నాడు. ఆయన అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు. పిలిపించి ఆయన అన్నాడు, ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవా
చరాచర ప్రవృత్తికి మరి హేతుభూతుడవు, దేవముఖుండవు నీవు, లోక పావకుడవు నీవు, ఇట్టి అనవద్య గుణండవు నీకు, విశ్వభారక భువన ప్రవర్తన పరాన్ముఖ భావము పొందపాడియే. ఏమయ్యా, నువ్వు ఈ భూత సంతతికంతటికీ కూడా భర్తవి భరించేవాడివి. ఈ వేడి ఉన్నంతసేపు ఈ ప్రాణాలన్నీ ఉంటాయి. లోకంలో ఆ వేడి వల్లనే పదార్థములు పచనమవుతాయి. పచనమై రుచి వస్తుంది. అగ్నిహోత్రం వల్ల వండుకోకపోతే రుచి ఎక్కడ ఉందండి? 4 వంకాయ ముక్కలు కొత్తిమీర పెట్టుకుంటే తింటామా? 2 పచ్చిమిరపకాయ ముక్కలు కలుపుకుని ఉడికిస్తేనే రుచి. కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది. నీ ముఖంలోనే, నీ ముఖత బ్రాహ్మణులు హవిస్సునిచ్చి దేవతలను తృప్తిపరుస్తారు. లోకములన్నీ నీ వలన నిలబడుతున్నాయి. నువ్వు లోక భర్తవి. అటువంటి వాడిని ఇంత కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగినటువంటి ఇబ్బందిని చెప్పాడు. బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు భృగువు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు. కాబట్టి నీవు సర్వభక్షకుడవే, అన్నీ తింటావు. అన్నీ నువ్వు తిన్నా నీ పవిత్రతకి లోపం లేదు. నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు నేను వరం ఇస్తున్నాను. ఆయన శాపాన్ని వెనక్కి తీస్తే ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది. నేను శాపం ఇచ్చేవాడిని వెనక్కి తీసేవాడా అంటాడు. ఆయన ఏమన్నాడు? సర్వభక్షకుడివి కమ్మన్నాడు. అన్ని తిని. నేనంటున్నాను అన్నీ తిన్నా నువ్వు పవిత్రుడవే. ఆచమనం కూడా చేయక్కర్లేదు. శవాన్ని కాలుస్తూ ఉంటుంది అగ్ని. యజ్ఞశాలలో అగ్ని దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళిపోతుంటుంది. ఆ పక్కనే కవ్యాన్ని పితృదేవతలకు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే నిత్యాగ్నిహోత్రీకులు చేసుకునేటటువంటి కార్యకలాపాలు అగ్నిహోత్రంలో జరిగిపోతుంటాయి. అక్కడే అగ్ని అరణ్యాన్ని కాలుస్తూ ఉంటుంది. అక్కడే అగ్ని తనలో పడిపోయినటువంటి ప్రాణుల్ని కాల్చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎన్ని అగ్నిహోత్రంలో పడిపోయి అగ్ని తినేస్తున్నా అగ్నికి మాత్రము అశౌచము లేదు. ఏ అపవిత్రత నీకు కలగదు. నీవు నిత్య పవిత్రుడవై ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు అరగించారు అగ్నిహోత్రుడికి. ఇప్పుడు సంతోషంగా కాలం నడిచింది. మళ్ళీ లోకంలో వ్యవస్థ అంతా ఏర్పడింది. మళ్ళీ హవిస్సులన్నీ కూడా నడిచాయి. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ కథ అంతా? హవిస్సు ఇస్తే దేవతలకు పట్టుకెళ్ళాలి కానీ పావులను అందులో పడమంటే ఎలా కాల్చాడా అగ్నిహోత్రుడు? మరి భృగువు శాపం ఉంది, సర్వభక్షకుడు ఒక అమ్మని, అందుకని పావులు పడ్డా తినాలంతే. అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగినటువంటి పులోమ, ఆ అల్లరి, దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం, ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడయ్యాడో, అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి ఆయన అన్నాడు, ఈ శవనుడు జన్మించాడు కదా అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమకి, ఆయన శర్యాతి అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకున్నాడు. దేవి భాగవతంలో మీరు ఈ ఘట్టాన్ని విన్నారు. పుట్టలో కూర్చుని ఆయన తపస్సు చేస్తూ ఉండడం, కళ్ళేదో మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయని ఆవిడ పుల్లతో పడవడం, ఆయన 2 కళ్ళు పోవడం, వృద్ధుడైనా కూడా ఆవిడ వివాహం చేసుకోవడం, ఆవిడ పరమ పాతివ్రత్యంతో ఆయన్ని అనువర్తించడం, అశ్వినీ దేవతలు రావడం, నీకు నీ భర్త పట్ల అంత పాతివ్రత్యము అంత మమకారము ఉంటే ఏది మేము చూస్తాం, ముగ్గురం కలిసి స్నానం చేస్తాం, ముగ్గురం ఒక్కలా ఉంటాం, నీ భర్తనెవరిలో నువ్వు గుర్తుపట్టడం, ముగ్గురు వెళ్లి ఆ సరోవరంలో స్నానం చేయడం, ముగ్గురు అశ్వినీ దేవతలుగానే కనపడడం, తన భర్త ఎవరో తను గుర్తుపట్టలేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది. కాబట్టి ఆవిడ వెంటనే నమ పద్మ ప్రభోదేవి అంటూ దేవీ భాగవతంలో అమ్మవారిని స్తోత్రం చేయడం, అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయినటువంటి సుకన్యకి తన భర్తని గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనం చేయడం, దానివల్ల ఆమె శమన మహర్షిని గుర్తుపట్టడం, శమన మహర్షికి నిత్య యవ్వనం రావడం, మళ్లీ యవ్వనంలోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపడం, ఈ ఘట్టాన్ని మీరు దేవీ భాగవతంలో విన్నారు. నేను ఒక్కసారి విహంగ వీక్షణంగా దాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ శమన మహర్షి సుకన్యకి కలిపి ప్రమతి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఈ ప్రమతి ఘృతాచి అని క్షీరసాగర మథనం చేసినప్పుడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అప్సరసని వివాహం చేసుకున్న కారణం చేత లేదా ఆమెతో సంగమించినటువంటి కారణం చేత ఘృతాచికి ప్రమతికి రురుడు అనబడేటటువంటి పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గంధర్వరాజు అయినటువంటి విశ్వావసుడు, మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి ప్రమద్వర అనబడేటటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు. నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అంటే తన భార్య అయిపోయినట్టే ఇంచుమించుగా. మీరు విన్నారు కదా ఎక్కడి వరకు వచ్చామో. ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది, రురుడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఇంకా వివాహం అవ్వలేదు.
నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం ఆ ప్రమద్వర చిలికెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది. ఒక పెద్ద త్రాసుపాము ఒకటి వచ్చి ఎక్కడి నుంచో ఆ ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే నురగలు కక్కుకుని మరణించగానే రురుడికి ఈ విషయం తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన ఏడుస్తున్నాడు, ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను, ఈమె ఎందే మనసు ఉంచుకున్నాను, కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు. మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు. ఆ సమయంలో రురుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు. అదో చమత్కారమైన ప్రార్థన. అది దేవతల్ని కూడా ఉద్దేశించి చేశాడు. ఆయన అన్నాడు, అలయకయేన దేవ యజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్ సలుపుదు నేని ఏన గురు సద్విజభక్తుడనేని ఏన యత్యలఘు తపస్వినీని దివిజాధిపభూసురులారా మన్మనో నిలయకు ఈ ప్రమత్వరకు నిర్విషమయ్యడు నేడు మీదయన్. నేను గురువుల్ని చాలా జాగ్రత్తగా సేవించిన వాడనైతే, హోమాలు చేసిన వాడనైతే, యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటే, తపస్సు చేసి ఉంటే, పుణ్యకర్మలు చేసి ఉంటే, నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే ఈమె తిరిగి బ్రతుకుగాక అని ఆయన అన్నాడు. అపరిమితాజ్ఞ చేసియు మహాపురుషుల్ విషతత్వ సంహితా నిపుడులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విషవ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో జపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు ఇత్తు వారికి. ఎవరైనా విషం శరీరంలోకి ఎక్కిన దాన్ని మళ్లీ వెనక్కి తీసేయగలిగినటువంటి మంత్రతంత్రములు నేర్చిన వారుంటే, ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కినటువంటి పాము విషాన్ని వెనక్కి తీసేస్తే మంత్రశక్తితో, వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలాన్ని, తపోఫలాన్ని, గురువులను సేవించిన ఫలాన్నంతటినీ ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు. ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపుని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు, ఇంత చదువుకున్నావు, అంత ఏడుస్తున్నావే, ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మ ఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు. అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా? రారు. కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇస్తున్నాను. నీకు ఎంత ఆయు ప్రమాణం ఉన్నదో, ఎంత కాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతురు కానన్నాడు. ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చుంది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటి నుంచి రురుడు ఒక పని చేస్తుండడం మొదలుపెట్టాడు. ఏమిటా పని అంటే, ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు. పట్టుకుని వెడుతూ ఆయన పని ఏంటంటే, పొట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని తవ్వేసేవాడు. తవ్వేసి అందులో కనపడ్డ పాములన్నీ తవ్వేసేవాడు. పాము అన్నది కనపడితే చాలు, చంపకుండా మాత్రం వెళ్లేవాడు కాదు. కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్లి వెతికి చంపుతుండేవాడు. అదో అలవాటుగా పెట్టుకున్నాడు. ఎందుకని? తన భార్యని ఎప్పుడో పాము కలిసి, అది క్రోధం. ఎంత చిత్రంగా లోపల క్రోధములు ఉండిపోతాయో చూడండి అని క్రోధం పెట్టేసుకున్నాడు. పెట్టుకుని అదే పనిగా పావులు చంపుతున్నాడు. ఒక రోజున విషం లేని పావులో దరిద్రం దానికి. పావుకి విషం ఉంటే ఏదో పట్టుకున్న దాన్ని కరిచేస్తే అది చచ్చిపోతే అది తినేస్తుంది. పావుకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి? దానికి దొరికింది చావదు, దాన్ని ఇది మింగలేదు. ఎందుకంటే నవిలి తినడానికి దానికి దంతాలు ఉండవు. అది వెళ్ళి ఒక కప్పనట్టుకుంది అనుకోండి, దాని కూరల్లో విషం ఉంటే ఓ 2 నిమిషాలు గిలగిలా తందుకుని ఆ కప్ప చచ్చిపోతుంది. చచ్చిపోతే మెల్లమెల్లగా మింగుతుంది. విషం లేని పాము అనుకోండి, దానికి వచ్చే బాధ ఏమిటో తెలుసా అండి? అరగంట సేపు పట్టుకున్నా కప్ప చావదు. అది తప్పించుకుందామని గిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది. అది కూడా నోరు బయటికి ఎట్టింది అనుకోండి, చిత్రం ఏంటంటే అప్పుడు అది కాస్త ఓ 2 ఈగలు దొరికితే బాగుండని తింటుంటుంది. బతకాలన్న ఆశ ఏ ప్రాణికైనా అలా ఉంటుంది కదండి. రామకృష్ణ పరమహంస ఒక చోట దాని గురించే చెప్పి, మనుష్యుల ఆశ అంటే ఎలా ఉంటుందో చూడవయా అన్నారు. కాబట్టి ఇది పట్టుకుని ఎంతసేపు అలా పట్టుకుని ఉంటుంది. దవడలు నెప్పెట్టి కొంచెం అందనుకోండి, ఆ కప్ప దూకేస్తుంది. అది విషం లేని పావుకి ఆహారం తెచ్చుకోవడం కష్టం, విషం ఉన్న పావుకి ఆహారం తెచ్చుకోవడం తేలిక.
కాబట్టి అది దానికి పెద్ద కష్టం. పాము జన్మ ఎత్తింది, పట్టుకు తినేది ఉండదు. చాలా కష్టం అది ఆహారాన్ని పట్టుకోవడం. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? చూడడానికి మాత్రం పెద్ద పాము, దాని పేరు డుండుబము. దానికి పేరు ఒకటి మళ్ళీ డుండుబము అనబడేటటువంటి ఒక పెద్ద పాము. అది అక్కడ పడుంది. దాన్ని చూసి వెంటనే చేతిలో కర్ర ఉంది కదా, పాము కనబడితే కొట్టేయాడు. ఈ రురుడు ఆ కర్ర తీసా పాముని కొట్టబోయాడు. అది వెంటనే మునిగిపోయేదండి. నేను విషం లేని పాముని. ఏమయ్యా నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడవు. భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా? విషం లేని పాము ఎక్కడా? పాముల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటా? నువ్వు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది. నేను పాముల్ని చంపడం మాట అలా ఉంచు, కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన నువ్వెవరు అసలు అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సహస్రపాదుడు. నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు ఖగముడు. ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్నికార్యం చేసుకుంటున్నాడు. రోజున నాకెందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టింది. వీడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తాయి. వీడు ఉలిక్కి పడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు, వెనక్కి పడితే పాము అనుకుని తూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. వికృత హాస్యం, అర్థం లేని హాస్యం, పరిధులు మించిన హాస్యం ఇలాంటి ప్రమాదాలే తెస్తుంది అని ఓ గడ్డి పామును దాన్ని చేసి, అది పాము అంటే పాములో ఉంది, పాము అంటే పాము కాదు, విషం లేదు దానికి, గడ్డి పాము కదా. ఆ పామును తీసి అగ్నికార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలోంచి. అది వెళ్లి మీద పడగానే పొడుగ్గా అలా పడేటప్పటికి అది పాము అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిగిపోయి లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చునుంటే ఎవడు రా నా మీద ఈ పాముని విసిరివాడని చూశాడు. స్నేహితుడే సహస్రపాదుడు. విషం లేని పాములా ఓ గడ్డి పాముని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది, అది అడవిలో తిరిగి అన్నాడు. అప్పుడు తెలిసొచ్చు మితిమీరిన హాస్యం, మితిమీరినటువంటి అవతల వారిని మనం బాధ పెట్టి వినోదాన్ని పొందడం ఎంత ప్రమాదానికి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే జీవితంలో హాస్యస్ఫోరకంగా మేము మాట్లాడగలం అనుకుంటారు. అనుకుని మేము అలా ఒక్క పావుగంట మాట్లాడకపోతే మా శీలానికే ఏదో భంగపాటు, అలా మాట్లాడకుండా మేము ఉండకూడదు అని కనబడ్డ ప్రతి వారి మీద ఏదో హాస్యస్ఫోరకంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. అలా మాట్లాడకపోతే ఈయన ఏమిటి జోక్ చేయలేదు అనుకుంటారని. ఇది వెళ్ళి 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 ఎక్కడ పప్పులో కాలేస్తాడంటే, ఎవరో ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడతాడు, కత్తి కుడిపేస్తుంది. కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు, అది ఒక దుర్లక్షణంగా చెప్పింది శాస్త్రం. కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం, ఎప్పుడూ అర్థం లేని హాస్యం మంచిది కాదు. కాబట్టి విషం లేని పాముగా పుట్టి తిరుగుతున్నాను. అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు ఖగముడి దగ్గర, నాకెప్పటికయా విముక్తి అని అడిగాను. నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో, కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో, అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు, దానివల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు. అందుకుని మునినయ్యాను. ఇది సరే కానీ నాకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది. నువ్వు భృగువంశంలో పుట్టావే, బ్రాహ్మణుడవే, వేదం చదువుకున్నావు, యజ్ఞం చేస్తున్నావు, ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా? బ్రాహ్మణుడంటే ఎటువంటి వాడు? భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము, సర్వభూత హిత సంహిత బుద్ధియు చిత్తశాంతియం, మాన మద ప్రహాణము, సమత్వము, సంతత వేద విద్యానుష్ఠానము, సత్యవాక్యము, దృఢవ్రతమున్, గురుణాపరత్వము. ఒక సచ్చీలుడైనటువంటి బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది, మంచి భావములు కలుగుతాయి, అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పటి వరకు ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత పక్కకి వెళ్ళిపోతాయి.
తమని తాము పరిశీలించుకుని చెడు లక్షణములను విడిచిపెట్టగలిగినటువంటి స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది. అందరినీ సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది. అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని, బ్రాహ్మణుల అలా బ్రతకాలని శాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వేమయ్యా కనపడ్డ పావులన్నీ చంపుతూ హింస చేస్తున్నావు, ఇలా చెయ్యొచ్చా? ఇప్పటికైనా ఈ బుద్ధిమానం. ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది, అయిపోయింది, బ్రతికించుకున్నావు, అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి. అంతేగాని కనపడ్డ పావులన్నీ చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కొడపదా? తప్పు. బ్రాహ్మణుడవు, ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు, నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకానొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఆపాడే, అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పావుల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు. అయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను చంపను అన్నాడు. అనగానే ఎక్కడ చెప్తున్నాడు ఈ కథ? నైమిషారణ్యంలో. వాళ్ళన్నారు, ఇక్కడ వరకు బాగుంది, రురుడి వరకు చెప్పావు. రురుడి తండ్రి యొక్క శిష్యుడు ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో, అలా ఎందుకు జరిగింది అది చెప్పు. రేపు ప్రారంభం చేస్తాను, ఇప్పటికీ 8 దాటిపోయింది కదా అని ఇవాళకి చక్కామనందరం ప్రసాదం తీసుకుని ఈశ్వరుడు యొక్క హారతి అందుకుని బయలుదేరడం నైమిషారణ్యంలో. ఇది నైమిషారణ్యమే పవిత్ర భావన చేత అని అన్నాడు. నేను మంగళం చెప్పిన తర్వాత మీతో చాలా ఒక ప్రధానమైన విషయాన్ని 1-2 నిమిషాలు ముచ్చటిస్తాను. దయచేసి అలాగే కూర్చుని ఉండండి. మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పదార్థం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతంలో ఆది పర్వం చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పర్వం. అందున విశేషించి ఆది పర్వంలో గరుడోత్పత్తి అనగా గరుత్మంతుని యొక్క జననం, ఆ ఆఖ్యానమునకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత. నన్నయ్య గారు దానికి ఫలశ్రుతిని చెప్పారు. అది అనేక విధాలుగా మంత్రరహస్యంగా, దివ్యమైనటువంటి దర్శనంగా, అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములతో జన్మించినటువంటి ఒక దివ్య పురుషుని యొక్క గాథగా, తల్లిని దాస్యం నుంచి విడిపించినటువంటి ఒక ఉత్తముడైన కుమారుని యొక్క చరిత్రగా, విశేషించి ఆదిపర్వం మహాభారతాన్నంతటినీ సూక్ష్మీకరిస్తుంది.
అసలు మహాభారతం కథంతా ఎందుకు నడిచిందో కేవలము గరుడోత్పత్తి ఎందే ఉంటుంది. ఆ వినత, కద్రువ, కశ్యప ప్రజాపతి ఆ కథ పునాదిగా చేసుకుని మిగిలిన మహాభారతాన్నంతటినీ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేయడం జరిగింది అంటే కల్పిత కథగా సృష్టించారని నా ఉద్దేశ్యం కాదు. కానీ జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు కశ్యప ప్రజాపతి, వినత, కద్రువుల యొక్క కథయే తరువాతి కాలంలో మహాభారతంగా పరిణమిస్తుంది. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇందులోని మనిషి దేని వలన పాడవుతాడో, దేని వలన మనిషి ఉన్నతిని పొందుతాడో, మనిషి యొక్క ప్రధానమైన బలహీనత ఏదో, ఏ బలహీనత మనిషిని పాడు చేసేస్తుందో, ఒక చెట్టు యొక్క తొర్రలో ప్రారంభమైనటువంటి అగ్నిహోత్రం చిట్ట చివరికి ఆ చెట్టుని ఎలా కాల్చేస్తుందో, అలా మనకి సంతోషంగా కనిపించేటటువంటి ఏ గుణం చిట్ట చివరికి మనని ఆశ్రయించిన వారిని కూడా నశింపచేస్తుందో, అటువంటి విశేషములతో కూడినటువంటి ఆఖ్యానము ఈ గరుడోత్పత్తి. అందుకే దానికి పెద్దలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి కథని మనం మహాశివరాత్రి నాడు చెప్పుకోగలగడం కేవలం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము. నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను, నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుని వలన జనమేజయుడి చేసినటువంటి సర్పయాగం ఆగింది అన్న మాటని సహస్రపాదుడు చెప్పినటువంటి కారణం చేత రురువు పాముల్ని చంపడం అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవనాన్ని ప్రారంభం చేశారు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే పురాణ కథల్లో మీకు ఒక ప్రత్యేకమైన విషయం కనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడతారంటే బ్రాహ్మణుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. మీరు చూడండి, మిగిలిన వారి కన్నా కూడా తప్పు చేసినా బ్రాహ్మణుణ్ణి ఎత్తి చూపిస్తారు, మంచివాడైనా బ్రాహ్మణుణ్ణి శ్లాఘిస్తారు, బ్రాహ్మణుడికి ఉండవలసిన గుణాలని 1కి 10 మాటలు చెప్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యత్కృత అని పురుష సూక్తం. కళ్ళు సరిగ్గా చూశాయనుకోండి తొట్టుపడే అవకాశం ఉండదు. జ్ఞానేంద్రియములన్నీ ముఖమునందున్నట్టే బ్రాహ్మణుడు సమాజమును నడిపించవలసిన వాడై ఉంటాడు. ఆయన నిరంతరము అధ్యయనశీలి కావాలి. ఆయన ఎప్పుడూ గ్రంథపఠనం చేస్తూ ఉండాలి. ఆయన ఈశ్వరానుగ్రహమును అపేక్షించి వేదమును ప్రమాణముగా స్వీకరించి వేదం చెప్పినటువంటి విషయాల మీద తిరుగులేని నమ్మకంతో భగవదార్చన నిపుణుడై తాను ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఆ అనుగ్రహం చేత సమాజానికంతటికీ కూడా మేలు చెయ్యగలిగిన వాడై ఉండాలి. బ్రాహ్మణుడు నోరు విప్పి మాట్లాడినటువంటి మాటలు సమాజానికి ఒక మంచి త్రోవని చూపించగలగాలి. మనసులను పట్టి ఉన్నటువంటి దుర్గుణములు ఏ ఉంటాయో అవి తమంత తాము పరిశీలించుకుని, నిజమే ఈ గుణం వల్ల మనం పాడైపోతున్నామని వ్యక్తులు తెలుసుకుని తమని తాము దిద్దుకునేటటువంటి ఆ బుద్ధిని బ్రాహ్మణ వాక్యము ద్వారా సమాజమునందు తెలియవలసి ఉంటుంది. అటువంటి బ్రాహ్మణుడే చెడిపోయాడు అనుకోండి, చాలా ప్రమాదకరం కదా. ట్రైన్లో అన్ని కోచ్ల్లో ఉన్న వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదు, ఇద్దరు మాత్రం నిద్రపోకూడదు. అసిస్టెంట్ డ్రైవర్ నిద్రపోతూ డ్రైవర్ నడిపినా ప్రమాదం లేదు. అసలు నిజానికి అది కూడా ఒక రకంగా ప్రమాదమే. కానీ డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు, గార్డు ఈ ముగ్గురు నిద్రపోయారనుకోండి ఆ రైలుకి ఉపద్రవమే. మిగిలిన అన్ని కోచ్ల్లో వాళ్ళు ఎక్కేది నిద్రపోవడానికి. ఎందుకని అంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఈ రైలు వెళ్ళిపోతుంది తిరుపతి అని. ఎందుకు వెళ్ళిపోతుంది రైలు తిరుపతి? ముందు ఇంజిన్లో ఉన్నటువంటి డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు నిద్రపోకుండా పరాకుగా ఉంటారు. రైలు చివర ఉన్నటువంటి గార్డు నిద్రపోకుండా పరాకుగా ఉంటాడు. ఈ ముగ్గురు నిద్రపోకుండా ఉంటే నిద్రపోయిన వాళ్ళందరూ తాము చేరవలసిన గమ్యస్థానం చేరిపోతారు. మిగిలిన వాళ్ళందరూ తెలివిగా ఉండి ఈ ముగ్గురే నిద్రపోయారనుకోండి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క స్థాయిలో శాస్త్రము అలాగే విశ్వసిస్తుంది. ఒక్కొక్కరు అలా బ్రతకాలి అని కోరుతుంది, అలా మాట్లాడాలి అని కోరుతుంది. అలా శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి, మంచి మాటలు చెప్తూ ఉండాలి సమాజానికి అని వాళ్ళ మీద ఒక కర్తవ్యాన్ని శాస్త్రం ఉంచింది. అందుకే ఎప్పుడు ఎవరు పాడైతే శాస్త్రం వేలెత్తి చూపిస్తుంది అంటే బ్రాహ్మణుణ్ణే వేలెత్తి చూపిస్తుంది.
ఆ బ్రాహ్మణుడు మంచివాడైతే, సమాజానికి పనికొచ్చేవాడైతే అతన్ని రక్షించమంటుంది. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం. దానములన్నిటిలోకి ఏ దానము గొప్ప అని అడిగారు. సాధారణంగా మనం ఏమంటామంటే అన్నదానము గొప్ప అంటాం. మంచిదే, నేను కాదంటలేదు, దాన్ని నేను వ్యతిరేకించి మాట్లాడటం లేదు. కానీ అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏది అంటే ఒక మంచి మాట చెప్పడమే అది శాస్త్రం. ఒక్క చెడ్డవాడి యొక్క మనసు మారి మంచివాడిగా మారాడనుకోండి, ఆ కుటుంబం, ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, సమాజము అంతా శాంతిని పొందుతుంది. అందుకే మంచి మాటలు చెప్పాలి అంటే ఏదో తనకు అనుష్ఠానం లేకుండా, తాను ముందు అలా ప్రవర్తించకుండా ఇతరులకు చెప్పే అధికారం లేదు. సంధ్యావందనం చెయ్యండి అని చెప్పే ముందు తాను సంధ్యావందనం చెయ్యాలి. వేదము ప్రమాణము అని చెప్పే ముందు తాను వేదమును ప్రమాణముగా అంగీకరించాలి. ఈశ్వరుణ్ణి నమ్మండి అని చెప్పే ముందు తాను ఈశ్వరుణ్ణి నమ్మినవాడై ఉండాలి. 4 మంచి మాటలు చెప్పే ముందు తాను 4 మంచి గ్రంథములను చదివినవాడై ఉండాలి. తాను మంచి మాటలు చెప్పేటప్పుడు తన స్వంతంగా ఏమీ చెప్పక్కర్లేదు. వ్యాస వాల్మీకాదులు ఏం చెప్పారో వాటిని చెప్పగలిగితే చాలు. యథార్థ కోణంలో వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటని చెప్తే అవి ఎప్పటికీ ప్రజలందరికీ కూడా మార్గదర్శకములు, కరదీపికలే. దాని చేత సమాజము ఉద్ధరింపబడుతుంది. అందుకే సన్యసించి పీఠాధిపత్యంలో ఉన్న మహాపురుషులు కూడా అనుగ్రహ భాషణం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే నిజానికి వాళ్ళ స్వరూపం మౌనం. వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ ఆత్మగా ఆనందమును అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు దేని కొరకు మాట్లాడతారంటే, మేము మాట్లాడకపోతే సమాజానికి మార్గం ఎలా తెలుస్తుంది అని మాట్లాడతారు. అందుకే వారు మాట్లాడడము కూడా త్యాగమే అని అభివర్ణించింది శాస్త్రం. కాబట్టి గరుడోత్పత్తిని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్తారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడయ్య. మళ్ళీ అదొక గమ్మత్తు. బ్రాహ్మణునకు 4 వర్ణముల వారిని భార్యలుగా స్వీకరించడానికి అధికారం ఉంది. అయితే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయా పరిస్థితుల యందు మాత్రమే స్వీకరించాలి తప్ప అధికారం ఉంది కదా అని స్వీకరించకూడదు. ఏకపత్ని వ్రతమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి వ్రతం. కానీ కొన్ని కారణముల చేత 4 వర్ణముల వారిని వివాహం చేసుకోవడం అనేటటువంటిది బ్రాహ్మణుడికి శాస్త్రంలో అంగీకరింపబడినటువంటి సిద్ధాంతం. కశ్యప ప్రజాపతి అంతమంది భార్యల్ని స్వీకరించాడు అంటే కారణం ఒక్కటే. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఆదేశించాడు. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాణిజాతము ఉత్పత్తి జరిగేటట్టుగా చాలా గొప్ప తేజస్సు కలిగిన వాడివి కనుక, నీవు ప్రజాపతివి కనుక, నా పుత్రుడవు కనుక ప్రజోత్పత్తి జరగడం కోసం అనేకమైన ప్రాణులు సృజింపబడాలి. ఇన్ని రకాలైన ప్రాణులు సృజింపబడడానికి నీవు తగినటువంటి పరిశ్రమ చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రాణులు, పాములతో సహా అన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆ మాటకొస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజాపతిది. కాశ్యపి అని పేరు. ఈ భూమిని కశ్యప ప్రజాపతి దానం పట్టాడు. అందుకే కశ్యప ప్రజాపతి యొక్క స్పర్శ లేకుండా మీకు ఎక్కడ ఏది ఉండదు. అంతటి మహాపురుషుడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత, కద్రువ, లేదా కద్రువ వినత పెద్ద భార్యగా, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఇద్దరే భార్యలు మాత్రము కాదు, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఈ కథకి సంబంధించినంత వరకు ఆ ఇద్దరు భార్యల యొక్క విశేషమే ప్రముఖముగా అవసరము కనుక కశ్యప ప్రజాపతి భార్యలుగా ఇద్దరి గురించే ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది. వారు భర్తని ప్రార్థన చేశారు, నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము. ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు. ఇది సనాతన ధర్మంలో ఒక గొప్ప విచిత్రమైనటువంటి విషయం. వివాహం చేసేటప్పుడు సంకల్పం ఏమని చెప్తారంటే ప్రజాపత్యర్థం అని చెప్తారు. అంటే ధర్మబద్ధమైన సంతానమును పొందుట కొరకు మాత్రమే వివాహం అనేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఆర్షధర్మం చాలా చాలా గొప్పది. ఎందుచేతనంటే మనిషి యొక్క బలహీనతని బలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఇది చెయ్యకూడదు అని చెప్పి విడిచిపెట్టేశాను అనుకోండి, అది చెయ్యకుండా మీరు ఉండలేరు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శాస్త్రంలో చాలా కష్టమైంది ఏమిటంటే విహిత కర్మాచరణము తేలిక, నిషిద్ధ కర్మ పరిత్యాగము చాలా కష్టం.
మీరు స్నానం చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, మీరు స్నానం చేయడం తేలిక. మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం రావణాసురుని జ్ఞాపకం తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, రావణాసురుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోకుండా స్నానం చేయడం చాలా కష్టం. రావణుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవద్దన్నాడు, అదే గుర్తొస్తుంది. నిషిద్ధ కర్మని విడిచిపెట్టలేడు, అది మనిషి యొక్క బలహీనత. దానికి కారణం ఏమిటి అన్నది నేను మీతో ప్రస్తావన చేశాను. కోట్ల జన్మలుగా తరువుకొచ్చినటువంటి వాసనా బలం మనిషిని ఒక స్థాయిలో నిలబడనివ్వదు, కిందకి లాగేస్తుంటుంది. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవారు. గోడ పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళిపోతుంటుంది ఒక్కొక్క ప్రాణి. దాన్ని క్షత్రియులు కోటల్ని స్వాధీనం చేసుకునేటప్పుడు దాని తోక పట్టుకుని తోకకు తాడు కట్టి పైకి ఎక్కుతూ ఉంటారు. వెనకటికి పిల్లలు దాని మీద కొంచెం కోపం వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టాలని దాని తోకకి పెద్ద పెద్ద రాళ్లు కట్టారు. అది 4 అడుగులు పైకి ఎక్కేది, తోక బరువు కింద పడిపోయింది. అలా అనుష్ఠానంలో 4 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగేస్తుంది. ఏది అంటే నిషిద్ధ కర్మని పరిత్యజించలేని బలహీనత. ఏది చెయ్యవద్దు అని శాస్త్రం చెప్పిందో అది చెయ్యకుండా మనిషి ఉండలేడు. దాన్ని గెలవడమే చాలా చాలా కష్టం. మనకి శాస్త్రంలో ప్రజాపత్యర్థం అని వివాహానికి మంత్రం శాస్త్రం ఎందుకు చెప్పిందో తెలుసా అండి? ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఋషుల యొక్క గొప్పతనం. ఒక వయస్సు వచ్చిన తరువాత మనసు కామమును పొందడము అనేటటువంటిది ప్రకృతి సహజమైనటువంటి విషయం. ఈ కామాన్ని వరంగా ఎవరు వాడుకుంటాడో వాడు అభ్యున్నతిని పొందుతాడు. వరంగా వాడుకోవడం మనిష్టమే. దాన్ని విశృంఖలత్వం పొంది హీనోపాధుల్లోకి వెళ్ళిపోవడానికి మనం ప్రవర్తించేటటువంటి స్వేచ్ఛయే కారణమవుతుంది. ధర్మపత్ని అని కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. ముడివేసి స్త్రీని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతారు. ఇప్పుడు ఆమె యందు అనురక్తుడై ఉంటే ఏమి దోషం లేదు. ఆయన కామము ఆవిడ యందు మాత్రమే ఉంటే అది ధార్మిక కామము. ఈ ధార్మిక కామమునకు ఫలితము పుత్రుడనబడేటటువంటి అర్థము. డబ్బు ఎలా ఉపయోగపడుతుందో అలాగే కొడుకు అనబడేటటువంటి అర్థం కూడా అనేక ప్రయోజనములను తీసుకొస్తాడు. తాను సంధ్యావందనం చెయ్యలేని రోజంటూ వస్తే కొడుకు చేస్తాడు తన బదులు. తనకి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే 1,00,000 తేళ్లు కుట్టిన బాధ కలుగుతుంది అంటుంది గరుడ పురాణం. అప్పుడు కొడుకు ఒళ్ళో తల పెట్టుకుని ప్రాణోత్క్రమణం అవుతుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉండి ఆ బాధ ఉండదు అంటుంది. ప్రాణోత్క్రమణ సమయమునందు మరణవేదనలో విపరీత దుఃఖం కలగకుండా ఉంచగలిగిన ఏకైక స్థానం పుత్రుడి యొక్క ఒడి ఒక్కటే. అందుకే ఐశ్వర్యములలోకెల్లా మహదైశ్వర్యం పుత్రగాత్ర పరిష్వంగమే. కొడుకుని కౌగిలించుకోగలగడం అంటే, కొడుకుని కౌగిలించుకోవడం అంటే దాని అర్థం ఏమిటి? తండ్రి కొడుకు ఒక్క ఇంట్లో ఉండగలగడం. ఉంటే ప్రతిరోజు కొడుకుని చూడగలడు. ఎప్పుడు ప్రేమ కలిగితే అప్పుడు కొడుకుని ముట్టుకోగలడు. ఒక వయసు వచ్చిన తరువాత ప్రాణోత్క్రమణం ఎప్పుడవుతుందో ఎవరికి తెలుసు? అసలు చిన్నప్పుడే అవచ్చు, కనీసం వృద్ధాప్యంలో. అందుకని కొడుకుతో కలిసి ఉండు అంటుంది శాస్త్రం. కొడుకు ఊళ్ళో ప్రాణం వదలడం, కాశీలో ప్రాణం వదలడం. ప్రాణం వదిలిన తరువాత తండ్రి చేసుకున్నా చేసుకోకపోయినా పుణ్యాన్ని కొడుకు గయాశ్రాద్ధం పెడతాడు. గయ వెళ్లి శ్రాద్ధం పెట్టినటువంటి కారణం చేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఆ తండ్రి పొందుతాడు. కాబట్టి ఇప్పుడు కామము ధర్మంతో ముడిపడితే కొడుకు అనబడేటటువంటి అర్థం వచ్చింది. డబ్బొక్కటుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, స్థలం కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు. కొడుకు ఒక్కడుంటే ఇన్నిటినీ ఇస్తాడు. కూతురు ఒక్కతుంటే కన్యాదాన ఫలితం చేత గట్టెక్కిస్తుంది. కాబట్టి ఈ సంతానము కలగడం కొరకు మాత్రమే వివాహం. ఆ సంతానమే కలగకపోతే ఆ వివాహము ఇబ్బందికరమైపోయింది అని గుర్తు. కాబట్టి వివాహమునందు సంకల్పం ఒక్కటే, ప్రజాపత్యర్థం, బిడ్డల కొరకు. ధర్మంతో కామాన్ని ముడివేస్తారు తప్ప కేవలము కామోపభోగం కొరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అన్నది సనాతన ధర్మమునందు లేనే లేదు. అసలు దాని కొరకు అది లేదు. అందుకే ప్రజాపత్యర్థం. కాబట్టి ఇప్పుడు పుట్టేటటువంటి సంతానము తేజోవంతులు కావాలి. ఆ తేజోవంతులైనటువంటి సంతానము తనని ఉద్ధరించడంతో సరిపోదు. వాడు తప్పు పని కాని చేశాడో, చెయ్యకూడని పనులు వాడు చేశాడో, అంతకుముందు పుణ్యం చేసుకుని స్వర్గలోకానికి వెళ్లి ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి
స్వర్గలోకంలో ఉన్న 7 తరాల వాళ్ళని తీసుకొచ్చి నరకంలో తారేస్తారు. ఇలాంటి వాడిని కన్నావు, ఇదిగో 7 తరాల్లో పుట్టాడు అలాంటి వాడని. అందుకే కొడుకుని కనడంతో సరిపోదు, ఆ కొడుక్కి సరి అయినటువంటి బుద్ధి నేర్పించడం కూడా తండ్రి యొక్క కర్తవ్యంగా ఉంటుంది. అందుకే ఒక్క సరి అయిన భార్య లభించకపోతే ఆ జన్మ పోతుంది, సరి అయిన పుత్రుడు జన్మించకపోతే తనతో పోదు, 7 తరాలు పోతాయి. అందుకే పూర్వం ఏం చేసేవారంటే ధర్మపత్నిని స్వీకరించగానే కేవలము కామోపభోగము కాదు, ధర్మపత్నితో కలిసి ఈశ్వరార్చన చేసేవారు. ఇప్పటికీ మనకి వివాహ కాండలో యథార్థమునకు స్థాళీపాకము అని ఒకటి ఉంది. అందులో వడ్లు దంచాలి. నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను, అది ఎంత ముఖ్యమైందో. భర్త హోమం చేస్తుంటే వధువు వడ్లు దంచుతుంది. వడ్లు దంచి ఆ అన్నంతో కొంతమంది బ్రాహ్మణులకి ఔపోసన పోసుకుంటారు. ఆ రోజున పోసుకుని భోజనం పెట్టాలి. అక్కడతో గృహస్థాశ్రమం నిజానికి ప్రారంభం. అగ్నికార్యం తర్వాత చేయవలసిన మంచి పని. దైవ కార్యములను చేసి అది ఎవరు ప్రధానంగా దానికి కర్త? పిల్లవాని యొక్క తండ్రి. ఆయనకి ధర్మం తెలిసి ఉండాలి. తన వంశంలో అటువంటి తేజోవంతులు కలగాలి అంటే కొడుకు చేత సత్కార్యములను చేయించాలి. ధార్మికమైనటువంటి కార్యములు, ఈశ్వరోపాసన కొంతకాలము చేసిన తరువాత భార్య అభ్యర్థించేది. నేను నీ వలన సంతానాన్ని పొందాలనుకుంటున్నానయా, ఇది నా హక్కు, నీ తేజస్సును నేను భరించాలి, భరించి నీ రూపాన్ని లోకంలో నేను నడిచేటట్టు చెయ్యాలి. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క జీవితమునకు కొనసాగింపుయే కొడుకు. తండ్రియే కొడుకుగా భూమి మీద తిరుగుతాడు అని. అందుకే ఒక్క ధర్మపత్ని గర్భంలోంచి మాత్రమే ఆ బిడ్డడు రావాలి. కాబట్టి నీ తేజస్సును నా యందు ప్రవేశపెట్టి ధార్మికమైన సంతానమును నా యందు ఉత్పాదన చేయవలసినది అని పత్ని అభ్యర్థన చేసేది. ఒకనాడు కామము అంత ధర్మబద్ధం. అలా వినత కదురువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి. మీకు సంతానాన్ని పొందుదామనుంది మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది, నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే. అయినా ఆయన తాను నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం. కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఆయన దేనిని అంటిపెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు కాదు. సంసారము నుండి తరించిన మహాపురుషులే సనాతన ధర్మమునందు ఎక్కువ. ఋషులందరూ సంసారంలో ఉన్నవాళ్ళు గారు. కాబట్టి కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక తన పత్నులను అడిగాడు, మీకు ఎటువంటి సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే కద్రువ మొట్టమొదట కోరుకుంది. అనలతేజులు దీర్ఘతేహులునైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరె కద్రువ వీవురం కడువేట్కతో వినత కోరె సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారికంటను బలాధికులైన వారి కడింది వీరుల నిద్దరం. ఇదొక చమత్కారం. మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు ఎంత ఆశ్చర్యకరంగా రచన చేస్తారో. అది ఆయన ఋషి, మహానుభావుడు. మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వమున్నటువంటి వాళ్ళు. నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. ఇలా వినత వంక తిరిగాడు. ఇందులో మనస్థితి అని మళ్ళీ ఒక మాట ఉంటుంది. మనస్థితి అంటే ఎంత అక్క చెల్లెళ్ళైనా తోడుకోడాళ్ళు కదండి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఒకరికి పుట్టేటటువంటి బిడ్డల బలం కన్నా బలవంతులు ఉండాలని. కద్రువ ముందేమనుకుందంటే 1000 మంది పిల్లలు, దీర్ఘదేహులు, అంత పొడుగైన శరీరం ఉన్నవాళ్ళు, అంత గొప్ప తేజస్సు ఉన్నవాళ్ళు, అంత బలవంతులు నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆవిడ మనసులో ఏదైనా కోపం ఉంటుందా అంటే ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ కోరి ఊరుకుందంటే
వెంటనే వినత వంక చూశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, ఈవిడ ఎంత బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు. ఇప్పుడు ఏమవుతుంది కద్రువకి? అమ్మ బాబోయ్, దీని మనసులో ఇంతుందన్నమాట అన్న భావన వస్తుందా రాదా? ఈమె ఎంత బలవంతులైన బిడ్డలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైనటువంటి బిడ్డలు సుపుత్రులన్. ఇది చాలా గొప్ప మాట విషయం. ఒక తండ్రి సంతోషించవలసినటువంటి మాట అక్కడ వేసింది. ఇది వినత యొక్క అదృష్టం. ఆ మాట ఆవిడ నోటి వెంట రావడమే అదృష్టం. సుపుత్రులన్. సుపుత్రులైతే తల్లి కీర్తి కన్నా తండ్రిని బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. తల్లి సరే, తల్లిని ఆనందపరుస్తాడు, కానీ ఆ కొడుకు వలన ముందు పేరు పొందేటటువంటి వాడు ఎవరంటే తండ్రి. కాబట్టి సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి. అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు, కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు 2 పుత్రులు నాకు కావాలి. ఆమె అనేక మంది అని అడిగింది, ఈవిడ 2 అంది. 2 పుత్రులు కావాలి. కశ్యప ప్రజాపతి అన్నారు, తథాస్తు, అలాగే జన్మించెదరుగాక. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? వాళ్ళు కోరుకున్న బిడ్డలు ఎలాంటి వాళ్ళు కావాలనుకున్నారో అలాంటి బిడ్డలే పుట్టాలంటే దైవానుగ్రహాన్ని సంపాదించాలి. అందుకని ఆయన పుత్రకామేష్ఠి చేశాడు. ఇక్కడ మీరు ఒక శాస్త్ర రహస్యాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. తేజోవంతమైన సంతానము కలగడానికి కారణము ఒక్కటే. వంశంలో ఎక్కడో మహాపురుషులు ఉంటారు. ఎక్కడో మహాపురుషులు, అపారమైనటువంటి భగవద్భక్తి తత్పరులు, చాలా ప్రసన్నమైనటువంటి హృదయంతో దాన ధర్మాదులు చేసినటువంటి వారి యొక్క పుణ్య విశేషాన్ని బిడ్డలు అనుభవిస్తారు. నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒకడికి కలిసొచ్చి కోట్లు వచ్చాయంటే అది వాడి గొప్ప కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వాళ్ళ వంశంలో అంతకుముందు అందరూ కోట్లున్న వాళ్ళు కారు, పరమ పేదవారు ఉంటారు. కానీ ఎప్పుడో అప్పుడు ఆ వంశంలో తండ్రో తాతో ఎవరో ఒళ్ళంతా చెమట పట్టేటట్టుగా కష్టపడి సంపాదించుకున్న 4 రూకలలో విశాల హృదయంతో పరమ ప్రేమతో ఎక్కడో అతిథికో భగవంతుడికో భగవద్భక్తుడికో తెలిసో తెలియకో ఏదో దానం చేశాడు. ఆయన చేసిన దానం ఉందే, అది కోట్ల కోట్ల రెట్లై కూర్చుంటుంది. ఆ కూర్చున్న పుణ్యం ఉందే, దాన్ని బిడ్డలు అనుభవిస్తారు. అనుభవించి ఈయనకి సంపద వస్తుంది. ఇప్పుడు దీని కొనసాగింపు ఎక్కడుంటుందో తెలుసా అండి? వీళ్ళు చేసే దాన ధర్మాల మీద, వీళ్ళ భక్తి తత్పరత మీద ఉంటుంది. దీన్ని కేవలం దాచుకోవడమే వచ్చింది అనుకోండి, క్రమంగా క్షయమేదు. అలా కాకుండా దాన ధర్మాలు చెయ్యడం, అందులో ఒడిపిరిగి దానం, దానము ధర్మము గురువు గారిని సంప్రదించి చేయవలసి ఉంటుంది తప్పకుండా. అలా కాకుండా మీ సొంతంగా చేశారనుకోండి, అపాత్రదానం జరిగితే దాని వలన ఎంతమందికి ప్రమాదాలు వచ్చాయో దానికి బాధ్యులు మీదై కూర్చుంటారు. ఎందుచేతనంటే చెయ్యకూడని దానం చేసేసారనుకోండి, దాని వలన అపాత్రుడు కూడా బలపడిపోయాడు అనుకోండి, అపాత్రుడు బలపడి సమాజానికి ప్రమాదం తెచ్చాడనుకోండి, దానికి కారణం మీరే అవుతారు. అందుకే విద్యార్థులకి ఉపకార వేతనాన్ని తమంత తాముగా చెల్లించి వృద్ధిలోకి రావాలి, విద్యార్థులని డబ్బు కట్టి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్లు కూడా అలా డబ్బిచ్చే ముందు విద్యార్థులందరినీ కూర్చోపెట్టి పెద్దల్ని తీసుకొచ్చి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పించి ఇప్పిస్తే ఆ తర్వాత వాడు పాడైతే ఈయన మీదకి రాదా పాపం. లేకపోతే ఈ డబ్బుతో చదువుకుని వాడు కూలిపోయే బ్రిడ్జీలు కట్టేవాడు, మందులు కల్తీ రకం తయారు చేసేవాడు, లోకాన్ని పాడు చేసేవాడు తయారైతే అటువంటి విద్య గరపినటువంటి పాపం ఈయన ఖాతాలో కూడా పడిపోతుంది. ఈయన 4 మంచి మాటలు చెప్పించి సహృదయంతో ఇచ్చేశాడు అనుకోండి, ఈయన మీదకి రాదు. అందుకే దానము ధర్మము ఈ రెండిటి యందు గురువుని సంప్రదించండి అని చెప్తారు. కాబట్టి చేసేటటువంటి పని యందు చాలా జాగ్రత్తగా చెయ్యడము, మెళకువతో చెయ్యడము అనేటటువంటిది చాలా చాలా అవసరమై ఉంటుంది. నేను మీతో మనవి చేశాను, ఎక్కడో పెద్దలు చేసినటువంటి పుణ్య విశేషం చేత తేజోవంతుడైనటువంటి వాడు, ఎక్కడో పరమ విద్యావంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, ఎవ్వరికీ కలిసినాడి వ్యాపారం ఈయనకి ఎలా కలిసి వచ్చిందండి?
పక్కవాడు పాడైపోయాడా వ్యాపారం చేసి, ఈయన కోట్లు సంపాదించాడా? ఎలా కుదిరింది? ఇది ఈయన ప్రతిభ కాదు, ఈయన ముందున్న వాళ్ళు ఎక్కడో చేసినటువంటి పుణ్యం కాపాడింది. అందుకే బిడ్డలు బ్రతకడానికి, బిడ్డలు విద్యావంతులవడానికి, బిడ్డలు సంస్కారవంతులవడానికి, కీర్తివంతులవడానికి కూడా కారణం పెద్దలు చేసినటువంటి పుణ్యం అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగిన బిడ్డలను ఇవ్వడానికి ఈశ్వరుణ్ణి సేవించాడు, పుత్రకామేష్టి చేశాడు. అసలు నిజానికి మంచి బిడ్డలు కావాలి అనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసింది కూడా ఈశ్వరారాధనమే. అందుకే మీరు నన్ను మన్నించగలిగితే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. హనీమూన్ అనేటటువంటి మాట సనాతన సంప్రదాయమునందు, సనాతన ధర్మమునందు లేదు. ఆ హేయమైనటువంటి విషయాలన్నీ ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నామంటే పాశ్చాత్య సంస్కృతిలోంచి తెచ్చుకున్నాం. కేవలము కామోపభోగము కొరకు వివాహం అవగానే పెద్దవాళ్లు మాతో ఎందుకు అని పెద్దవాళ్ళని పక్కన పెట్టి పిల్లలు మాత్రమే కేవలము కామోపభోగము కొరకు ప్రదేశముల యందు తిరగడం కాకుండా చక్కగా క్షేత్రానికి వెళ్ళడం, తీర్థయాత్రకు వెళ్ళడం, ఈశ్వరుణ్ణి సేవించడం, భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చెయ్యడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం చేత వంశకరులైన కుమారులు జన్మిస్తారు తప్ప, సంతానము కలుగుతుంది తప్ప, కేవలముగా కామోపభోగము గొప్ప సంతానాన్ని, వంశకరులైన సంతానాన్ని తేలేదు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా? కోట్లున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఎవడికి కావాలి? ఎంత డబ్బుంటే ఎవడికి కావాలి? నీ పేరేమైనా తర్వాత గుర్తుంటుందా? నీ ముత్తాత గారి తండ్రి గారి పేరేమిటని అడగండి ఎవరినైనా, ఎవరికి జ్ఞాపకం ఉండదు. ఆయన మహాపురుషుడు అనుకోండి. ఆయనని మనవడు మునిమనవడు మరిచిపోదామన్నా సమాజం జ్ఞాపకం చేస్తుంది. ఆ ఇంటి పేరు చెప్పగానే ఫలానా ఆయన మీకేమైనా అవుతారేమిటో అని అడుగుతారు. అవునండి మా నాన్నగారు చెప్తుంటారు, మా ముత్తాత గారు. అయ్యో బాబు ఏం మహానుభావుడయా, ఏమి కీర్తి సంపాదించిన వాడయా అని ఎక్కడికి వెళ్ళినా పెద్దపీట వేస్తారు. ఆ తేజస్సు గొప్పది, ఈశ్వరారాధన గొప్పది, ధర్మంతో బతకడం గొప్పది తప్ప కేవలము ఐశ్వర్యం సంపాదించి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారు ఇవాళ? అదొక పిచ్చి అంతే, అది వెనక వచ్చేది కాదు. ధార్మికమైన జీవనమేదో అదే దేనికైనా రక్ష. కనుకనే ఆయన పుత్రకామేష్టి చేశాడు. నన్నయ్య గారి భారతాన్ని కేవలం నన్నయ్య గారు కశ్యప ప్రజాపతి గురించి చెప్పాడని మీరు వినకండి, నేను చెప్పకూడదు అలాగా. అది మనకందరికీ కూడా మార్గదర్శకము అని మనం నమ్మి చెప్పుకోవలసి ఉంటుంది, అందుకు వినవలసి ఉంటుంది. దేవాలయాల్లో భారత ప్రవచన ప్రాంగణము అని పూర్వం నిర్మాణం చేసేవారు. చాలా పెద్దలైన వారు ఎప్పుడైనా పీఠాధిపతులు లాంటి వారు వచ్చారనుకోండి, రేపు ఎప్పుడైనా కంచికామకోటి పీఠాధిపతులు, శృంగగిరి పీఠాధిపతులు ఈ దేవాలయానికి వచ్చారనుకోండి, వారు ఏమడుగుతారంటే, ఇంత పెద్ద ప్రాంగణం ఆ గుడికి, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి 6 కాండలు అన్నారనుకోండి, వాళ్ళు పొంగిపోతారు. ఒక ప్రాంగణంలో రామాయణం మొత్తం వినబడితే ఆ ప్రాంగణానికి ఒక స్థాయి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా భారతం చెప్పారా అనరు, భారతం చదివారా అని అడుగుతారు. చెప్పడం మాట దేవుడెరుగు. భారతాన్ని దేవాలయంలో కూర్చుని చదువుతూ ఉంటే, వచ్చి కూర్చుని వింటే చాలరా, వాడి జీవితం కోట్ల జన్మల తర్వాత తప్ప అసలు అలా దేవాలయంలో కూర్చుని భారతం వినడు. అలా వినడానికి ఈశ్వరుడు అంగీకరించడు, చెప్పడానికి అసలు అంగీకరించడు. చెప్పాలని సంకల్పం చేస్తే అది నిజం కావాలన్నా, చెప్పాలని సంకల్పం చేసి చెప్పడం జరుగుతున్నప్పుడు కూర్చుని వినాలన్నా దేవాలయ ప్రాంగణంలో దానికి కేవలము ఈశ్వర కృపయే కారణము. అది లేకుండా వినడం జరగదు. నేను చెప్పట్లేదు ఈ మాట, మీరు కావాలంటే మహాభారత ప్రవచన సంబంధమైన వ్యాఖ్యానములు చూడండి. కోటేశ్వరరావు గారు చెప్పిన మాట నిజమో కాదో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన పుత్రకామేష్టి చేశాడు కశ్యప ప్రజాపతి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించింది. ఆ 2 భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు, 2 కాదు, అపరిమిత బల పరాక్రమము కలిగిన 2 బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతేజోవంతులు, అపారమైన పొడుగున్న వాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం.
అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి, కద్రువకి. వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఆ వాతావరణంలో అంటే గోరువెచ్చటి వాతావరణంలో ఈ 1000 గుడ్లని ఒక చోట, ఈ 2 గుడ్లని ఒక చోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే వినతపుత్రులు వైనతేయులు, 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువపుత్రులు. 500 సంవత్సరములు ఎదురు చూశారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తరువాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటి మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకి ముద్దు. ఆవిడ అలా కోరుకుంది. ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది. కాబట్టి ఆవిడ సంతోషించింది. పాములు పుడితే భయపడలేదా అండి, పాములు పుడితే బెంగ పెట్టుకుందా అండి అని మనం అడగకూడదు. మీకు నేను ఒక విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావన చేయవలసి ఉంటుంది. యథార్థముగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఒక ఆవిడికి నిజంగా పాము పుట్టింది ఒకప్పుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారు ఆయన. ఆవిడికి పాము పుడితే ఆమె తల్లితనంతో ఆ పాము పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకుంది. ఆ పాము పిల్ల వచ్చి ఆవిడ పక్కలో పడుకునేది. ఆవిడ పాము పిల్లకి పాలు పట్టడం కోసమని అది వచ్చి ఆకలేస్తే అమ్మ ఒళ్ళో తిరుగుతుంటే రోటి కన్నంలో గోరువెచ్చటి పాలు పోసేది. రోటికి కన్నం ఉంటుంది కదండి. ఈ పాము ఆ రోటి కన్నంలోకి ఎక్కి పాలు తాగుతుండేది. ఒకనకొకప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ పిల్లని తీసుకుని వెడితే అందరూ విచిత్రంగా చూస్తారేమో, అందరూ అలా చూస్తే తనకి చిన్నతనం కాదు కానీ తన బిడ్డడు భయపడతాడేమో అని అది తల్లి ప్రేమ అంటే. ఆవిడ పాముని తీసుకెళ్లడం మానేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని నేను 3 రోజుల్లో వచ్చేస్తాను, ఈ పావుకి ఆకలేస్తే ఒకటే గుర్తు, నా బిడ్డ ఆకలేస్తోందని వచ్చి చుట్టూ తిరుగుతుంది, అప్పుడు రోట్లో పాలు పోయి వెళ్ళి పాలు తాగి పడుకుంటుందని చెప్పింది. ఈ పాము వచ్చి గిరగిరా తిరుగుతోంది. ఆవిడ భయపడిపోయి బాబాయ్ పాము పాల కోసం వచ్చేసింది, తొందరగా పోయిపోతే ఏం చేస్తుందో అని మరుగు పాలు తీసుకెళ్లి ఆ రోటి కన్నంలో పోసింది. ఈ పాముకి అమ్మ గోరువెచ్చటి పాలు పోయడం అలవాటు. ఆ పాము వెళ్ళి గభాలన గడగడా తాగడం కోసం తొందరగా నోరు పెట్టింది. పెట్టగానే నోరు కాలిపోయి గబగబ తన్నుకోణంలో నురుపుగా ఉన్న రాయి మించి రోటి కన్నంలో పడిపోయి ఆ మరుగు పాలలో ఆ పాము శరీరం విడిచిపెట్టి తల్లికి కల్లోకి వచ్చి అమ్మా నేను చనిపోయానమ్మా, రోటి కన్నంలో వేడి పాలు పోసేసిందమ్మా నాన్నమ్మా, నేను చనిపోయాను అమ్మా, నీకు తర్వాత పుట్టే బిడ్డలకి నా పేరు పెట్టుకోవా అని అడిగింది. యథార్థంగా జరిగిన సంఘటన, నేను కాదు, కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చెప్పిన సందర్భం. కాబట్టి పాములకు తల్లి అయితే ఆవిడ బెంగబెట్టుకుంటుందా అని మీరు ప్రశ్న వేయకూడదు. అసలు నేను మీకు ఒక యథార్థం చెప్పనా, అన్నీ ఉన్న పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా అవకరాలున్న పిల్లల మీదే తల్లికి ప్రేమ. అమ్మ ఏడిచినా, అమ్మ బెంగెట్టుకున్నా, నోములు చేసినా, వ్రతాలు చేసినా ఎవరి కోసమో తెలుసా అండి? అవకరం ఉన్న పిల్లల కోసమే అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది. పాపులైన వారు అయ్యో వీళ్ళు ఎలా మారినా చెంతకి చేరుతారని పరమేశ్వరుడు ఎలా బెంగ పెట్టుకుంటాడో అమ్మ అలా బెంగ పెట్టుకుంటుంది. అందుకే పరమేశ్వరుడు ఎటువంటి వాడో తల్లి అటువంటిది. తల్లికి పరమేశ్వరుడికి అభేదం. అంత గొప్పవాడైన తండ్రికి ప్రథమ నమస్కారం లేదు. మాతృదేవో భవ, అమ్మకే నమస్కారం.
సరే, కనుక ఆమె పరమ సంతోషంగా పరమ ప్రేమగా ఆ బిడ్డల్ని పెంచుతోంది. వినత చూసింది. చూసి ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ. అతిశయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? విశ్వాసము అని ఒకటి ఉంటుంది, అతి విశ్వాసము అని ఒకటి ఉంటుంది. విశ్వాసము అంటే తను నమ్మినది, తను చదివినది, తను చేస్తున్నది సత్యము, ఇది మంచిది. అతి విశ్వాసము అన్న మాట ఎక్కడ వస్తుందో తెలుసా అండి? నా బుద్ధితో నేను ఆలోచించి చెప్పేది ఏది ఉంటుందో దానికి తిరుగులేదు అన్న అతిశయం. ఇది ప్రమాదకారి. ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలేయిస్తుంది. వేయించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదో చిన్న చితకాతో పోదు, పట్టిన అహంకారం అంతా వదిలిపోయేటట్టుగా జాడించేస్తుంది. సాకళ్ళు బండకేసి బట్టన కొడతారే అలా కొడుతుంది అతి విశ్వాసం. అతి విశ్వాసము వలన కాని పడ్డాడో గోతులో ఇక మళ్లీ లేవడంలో చాలా చాలా కష్టం ఉంటుంది. మీరు లోకంలో ఎప్పుడైనా చూడండి, అతి విశ్వాసము మంచిది కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకుని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే, నేను అనుకున్నవన్నీ సత్యాలే అని మీరు అనుకున్న నాడు, మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇదే వినతతో వచ్చిన సమస్య. అంతకు మించి ఆవిడిలో చెడ్డతనం ఏం లేదు. ఇదొక్కటే ఆవిడతో ఉన్న పెద్ద సమస్య. అందుకే నేను బాగా ఆలోచించగలను, అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు. ఆవిడికి 1000 మంది ఉంటే నాకు 2 ఉంటే చాలు. ఒక్కడు అని అడగకూడదు కాబట్టి, ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు కాడు కాబట్టి 2 కొడుకులే. కించిత్ అతిశయ భావంతో ఉంటుంది. చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం. కాబట్టి 500 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ. 500 సంవత్సరముల తర్వాత అక్కడ 1000 మంది పుట్టేశారు. ఇక్కడ ఒక్క గుడ్డు బగలేదు. ఆవిడికి సిగ్గు కలిగింది. అది విచిత్రం. నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాటగానే మీరు పట్టుకోవాలి. మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు. నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది. ఆమె సిగ్గుపడి, సిగ్గు వలన దుఃఖం అనుకోండి. దేనికి సిగ్గు? ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు 500 సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగబడకపోతే తనదా తప్పు? అది ఆ బిడ్డలు జన్మించే విధానం కాదు కదా. అది ఒక చిత్ర విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా బలవంతులు అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు, ఎదురు చూడాలి. కానీ ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే, అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది. తనకన్నా ముందు తల్లి. ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది. నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను. ఇది ఆవిడ సిగ్గుపడ్డానికి కారణం. ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది. దేనికి దుఃఖమో తెలుసా అండి? పిల్లలు లేరని ఏడవడానికి ఏముందండి, గుడ్లున్నాయిగా, ఇవాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. కాదు, ఆవిడ ఎందుకు ఏడిచిందంటే, నేను చాలా తెలివైందాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఏడిచింది. ఎలా ఏడుస్తుంది? అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు. తను ఒక్కతే ఏడిస్తే ఇంకా ఆ గోరోజనం తగ్గలేదని గుర్తు కదా. అందుకేడుస్తోంది. కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలివైందాన్ని కాను అని అంటే కశ్యప ప్రజాపతిని చెప్పుండను, నీకెందుకు బెంగ, నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు, కంగారు పడకని చెప్పాను. ఒక్కతి ఏడిచింది. అదో ప్రమాదం. అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి సిగ్గు పొంది, ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే. అందుకని ఎలాగైనా సరే నేను తెలివైందాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకి వచ్చేది.